దేశంలో ఒక విచిత్రమైన ఆర్థిక డైనమిక్ ఉంది. ఒకవైపు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీస్లో మనమొకటి. మరోవైపు కన్జంప్షన్ ప్యాటర్న్స్ని చూస్తే చాలామంది సేవింగ్స్ వైపే మొగ్గు చూపుతారు. సాధారణంగా ఒక దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రజల స్పెండింగ్ హ్యాబిట్స్ పెరుగుతాయి. కానీ భారతదేశంలో ఈ ఈక్వేషన్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఇన్కమ్ లెవెల్స్ గురించే కాదు, అంతకు మించి లోతైన సాంస్కృతిక, సామాజిక, చారిత్రక కారణాలు దీని వెనక దాగి ఉన్నాయి. దీనివల్ల మన ఇండివిజువల్ ఫైనాన్షియల్ బిహేవియర్ మాత్రమే కాదు, మొత్తం నేషనల్ ఎకానమీ ట్రెజెక్టరీపైన కూడా ఒక స్పష్టమైన ఇంపాక్ట్ కనిపిస్తుంది. అసలు ఇండియన్స్ ఎందుకు ఖర్చు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపరు? ఆ మనీని ఎందుకు తమ వద్దే హోల్డ్ చేసుకోవడానికి ఇష్టపడతారు? ఈ కాంప్లెక్స్ డైనమిక్ని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. భారతీయుల స్పెండింగ్ హ్యాబిట్స్ వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి వారి డీప్ రూటెడ్ హిస్టారికల్ మరియు కల్చరల్ బ్యాక్గ్రౌండ్. భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థకు, ముఖ్యంగా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఇండివిజువల్ ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ అనేది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు, అది మొత్తం కుటుంబం యొక్క భవిష్యత్తును, శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి సంపాదించే ప్రతి రూపాయి కుటుంబంలోని పెద్దల భద్రతకు, పిల్లల చదువులకు, వారి పెళ్లిళ్లకు, లేక ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ క్రైసిస్ కోసం రిజర్వ్గా ఉంటుంది. దీనికి తోడు భారతదేశం అనేక ఆటుపోట్లని చూసిన చరిత్ర ఉంది. కరువులు, యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితులు. ఈ అనుభవాలు ప్రజల్లో ఒక ఇనేట్ రిస్క్ అవర్జన్ను పెంపొందించాయి. ప్రభుత్వం అందించే సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ అంత రోబస్ట్గా లేకపోవడంతో ఇండివిజువల్ సేవింగ్స్ అనేవి ఒక ఎసెన్షియల్ సేఫ్టీ నెట్గా మారాయి. పెన్షన్ స్కీమ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి ఇటీవల కాలంలో పెరుగుతున్న చాలా దశాబ్దాలుగా ప్రజలు తమ భవిష్యత్తు కోసం తమపై తామే ఆధారపడాల్సి వచ్చింది. ఇది సేవింగ్స్ను ఒక హ్యాబిట్గానే కాకుండా ఒక సర్వైవల్ స్ట్రాటజీగా మార్చింది. సాంస్కృతికంగా కూడా ఫ్రుగాలిటీ అనేది ఒక వర్చ్యూగా పరిగణించబడుతుంది. అతిగా ఖర్చు చేయడం, డిస్ప్లే ఆఫ్ వెల్త్ అనేది భారతీయ సంస్కృతిలో అంతగా ప్రోత్సహించబడదు. సింప్లిసిటీ, కంటెంట్మెంట్, సంతోషం మరియు సెల్ఫ్లెస్ గివింగ్ అనేవి తరచుగా బోధించబడే విలువలు. ఇది కన్జ్యూమరిజంకు వ్యతిరేకంగా నిలుస్తుంది. బంగారంపై భారతీయులకున్న మోజు కూడా ఈ సేవింగ్ సైకాలజీలో ఒక భాగమే. బంగారం అనేది కేవలం ఆభరణం కాదు, అది ఒక టాంజిబుల్ అసెట్, లిక్విడ్ సెక్యూరిటీ. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్ని సులువుగా మానిటైజ్ చేయవచ్చు. ఇది ఒక ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా. తరతరాలుగా వారసత్వంగా వచ్చే బంగారం కుటుంబ ఆస్తులకు, గౌరవానికి చిహ్నం. ఇవన్నీ కలిసి ప్రతి భారతీయుడి ఫైనాన్షియల్ సైటీలో సేవింగ్ను, క్రూడెన్సీను చాలా బలంగా నాటుకుపోయేలా చేశాయి. స్పెండింగ్ కంటే అక్యుములేటింగ్ అసెట్స్, ఎస్పెషలీ ఫిజికల్ అసెట్స్ అనేది ఎంతో సంతృప్తినిస్తుంది. భారతదేశంలో స్పెండింగ్ హ్యాబిట్స్ తక్కువగా ఉండటానికి బలమైన సామాజిక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. చాలామంది భారతీయులకు, ప్రత్యేకించి మిడిల్ క్లాస్ మరియు లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్కు కొన్ని పెద్ద ఖర్చులు జీవితంలో కీలక మైలురాళ్లుగా ఉంటాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనవి పిల్లల విద్య మరియు వారి వివాహాలు. భారతీయ సమాజంలో పిల్లలకు మంచి విద్యను అందించడం, వారికి ఘనంగా పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రుల జీవితకాలపు ఆశయం మరియు బాధ్యతగా పరిగణించబడుతుంది. ఈ ఖర్చులు చాలా పెద్దవిగా ఉంటాయి, కాబట్టి వాటి కోసం సంవత్సరాల తరబడి సేవింగ్స్ చేయాల్సి వస్తుంది. ఒక మంచి ఇంజనీరింగ్ లేదా మెడికల్ సీటు కోసం, లేక ఒక గ్రాండ్ వెడ్డింగ్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఈ ఫైనాన్షియల్ గోల్స్ను చేరుకోవడానికి చాలామంది కన్జంప్షన్ను త్యాగం చేసి సేవింగ్స్ను ప్రయారిటైజ్ చేస్తారు. ఇక రెండో ప్రధాన ఆశయం సొంత ఇల్లు. పట్టణ లేదా గ్రామీణ ప్రాంతంలో అయినా సరే సొంత ఇంటిని కలిగి ఉండటమనేది కేవలం ఒక నివాసం మాత్రమే కాదు, అది ఒక సెక్యూరిటీ, ఒక స్టేటస్ సింబల్ మరియు ఒక యాసెట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడమనేది భారతీయులకు చాలామందికి ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. దీనికి పెద్ద మొత్తంలో డౌన్ పేమెంట్ అవసరమవుతుంది, మరియు లోన్ తీసుకున్నప్పటికీ దాని ఈఎంఐలను కట్టడానికి కూడా స్థిరమైన ఇన్కంతో పాటు సేవింగ్స్ మైండ్ సెట్ అవసరం. సామాజిక భద్రతా వలయం లేకపోవడమనేది పైన చెప్పినట్టు కీలకమే. ప్రభుత్వ హెల్త్ కేర్ సిస్టమ్ అంత వైడ్ స్ప్రెడ్గా, ఎఫిషియెంట్గా లేకపోవడంతో అన్ఫోర్సీన్ మెడికల్ ఎమర్జెన్సీస్ అనేవి ఒక కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీయగలవు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఎమర్జెన్సీ ఫండ్స్ను మెయింటైన్ చేయడం భారతీయుల ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక ముఖ్యమైన భాగం. చాలామందికి డెట్ పట్ల ఒక ఇనేట్ అవర్జన్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ డెట్, పర్సనల్ లోన్స్ను వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తారు.
బారోయింగ్ అనేది అవసరానికి మాత్రమే. అది కూడా యాసెట్ క్రియేషన్, ఇల్లు, చదువు కోసమే ఉండాలనే మైండ్ సెట్ బలంగా ఉంటుంది. కన్జంప్షన్ కోసం అప్పు చేయడమనేది చాలామందికి ఇష్టముండదు. గత కొన్నేళ్లుగా భారతదేశ ఆర్థిక ల్యాండ్స్కేప్లో అనేక మార్పులు చోటు చేసుకున్నప్పటికీ సేవింగ్ మైండ్ సెట్లో కొన్ని ఆసక్తికరమైన డైనమిక్స్ కనిపిస్తాయి. యువతరం గ్లోబల్ ఎక్స్పోజర్తో పాటు సోషల్ మీడియా ప్రభావం వల్ల కన్జంప్షన్ ప్యాటర్న్స్లో కొంత మార్పు వస్తున్నమాట వాస్తవం. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్, ఈజీ క్రెడిట్ ఆప్షన్స్, ఈఎంఐ స్కీమ్స్లు వంటివి అందుబాటులోకి రావడం వల్ల స్పెండింగ్ అనేది గతంలో కంటే సులభమైంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, గ్యాడ్జెట్స్, ట్రావెల్ వంటి వాటిపై యువతరం ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. లైఫ్ స్టైల్ అప్గ్రేడింగ్ అనేది ఒక ట్రెండ్గా మారుతోంది. అయితే ఈ మార్పులు ప్రధానంగా అప్పర్ మిడిల్ క్లాస్ మరియు హై నెట్వర్త్ ఇండివిజువల్స్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్లో మాత్రం సేవింగ్ హ్యాబిట్స్ ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. డిజిటలైజేషన్ మరియు డీమానిటైజేషన్ వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థను మరింత ఫార్మలైజ్ చేశాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గి డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. ఇది ఫండ్స్ ట్రాక్ చేయడానికి సులువుగా మారింది. అయితే ఇది సేవింగ్ హ్యాబిట్స్ను డ్రాస్టిక్గా మార్చిందని చెప్పలేం. ఒకప్పుడు క్యాష్ రూపంలో ఇంట్లో దాచుకునే డబ్బు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్లోకి లేదా డిజిటల్ వాలెట్స్లోకి మళ్ళింది. అయితే దాని ఫండమెంటల్ పర్పస్ సేవింగ్ మారలేదు. ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ లిటరసీ లోపించడం కూడా ఒక కారణం. చాలామందికి సేవింగ్స్ను ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలో స్పష్టమైన అవగాహన ఉండదు. దీనివల్ల వారు ట్రెడిషనల్ సేవింగ్స్ ఆప్షన్స్ అయిన బ్యాంక్ ఎఫ్డీస్, గోల్డ్, రియల్ ఎస్టేట్ వైపే మొగ్గు చూపుతారు. స్టాక్ మార్కెట్ వాలటిలిటీ, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటి పట్ల వారికి భయం లేక అవగాహన రాహిత్యం ఉంటుంది. దీనివల్ల వారి డబ్బు తక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా చాలా కీలకం. డబ్బు ఉంది అనే భావన, ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ను కలిగి ఉండటం ఒక ఎమోషనల్ సెక్యూరిటీని ఇస్తుంది. ఖర్చు పెట్టి ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ పొందే బదులు ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం డబ్బును హోల్డ్ చేసుకోవడం ఎక్కువ మందికి సంతృప్తినిస్తుంది. This deep-seated psychology continues to drive Indian saving patterns even as the economy rapidly evolves. Conclusion. మొత్తంగా చూస్తే భారతీయులు ఖర్చు చేయడానికి అంతగా ఇష్టపడకపోవడానికి అనేక సంక్లిష్ట కారణాలున్నాయి. ఇవి కేవలం ఆర్థిక కారణాలు మాత్రమే కాదు, అంతకు మించి లోతైన చారిత్రక, సాంస్కృతిక, సామాజిక మరియు మానసిక ఫ్యాక్టర్స్ ఇందులో ఇమిడి ఉన్నాయి. Family values, risk aversion derived from historical uncertainties, lack of robust social security, high expenditures for education and marriage, and a strong aspiration for owning a home all contribute to this strong saving mindset. డెట్ పట్ల ఉన్న అవర్షన్ మరియు గోల్డ్ పట్ల ఉన్న అభిమానం కూడా ఈ డైనమిక్స్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఆధునికత, గ్లోబలైజేషన్ మరియు డిజిటలైజేషన్ ప్రభావంతో కన్జంప్షన్ ప్యాటర్న్స్లో కొంత మార్పు వస్తున్నప్పటికీ సేవింగ్స్ పట్ల భారతీయులకున్న ప్రాధాన్యత ఇప్పట్లో అంతగా తగ్గకపోవచ్చు. ఈ సేవింగ్ హ్యాబిట్ అనేది భారతదేశ ఆర్థిక రెసిలియన్స్కు, స్టేబుల్ గ్రోత్కు ఒక విధంగా బలమైన పునాదిని కూడా అందిస్తుంది. అయితే భవిష్యత్తులో ఈ డైనమిక్స్ ఎలా మారతాయో చూడాలి. ఇంక్రీజింగ్ ఫైనాన్షియల్ లిటరసీ, ఇంప్రూవింగ్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ evolving cultural norms may slowly shift the balance, but the fundamental prudence ingrained in the Indian psyche will likely endure for generations to come.